తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇవ్వకుండా ఆపాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయటం, నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఆ వెంటనే వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించింది. అయితే ఆ తర్వాత వాలంటీర్లపై ఆంక్షలు విధించిన చంద్రబాబు అండ్ కోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పింఛన్దారులే 66 లక్షల మందికి పైగా ఉన్నారు. వారంతా మండిపడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లను అనవసరంగా కెలుక్కున్నామా అని చంద్రబాబు నాయుడు అండ్ కో కంగారు పడుతున్నట్లు కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా వాలంటీర్లపై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు అసలు వాలంటీర్లు కావాలని ఎవరడిగారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. 5,000 జీతం తీసుకుని వాళ్ళేం చేస్తారు, గోనె సంచులు మోసే జాబా అంటూ వెటకారాలాడారు కూడా. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు మంచి సేవలు అందిస్తున్నారని కితాబునిచ్చారు. అంతేకాదు తాము వస్తే వాలంటీర్లను తీసేస్తామంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, తాము వాలంటీర్లను కొనసాగిస్తామని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు వారి జీతాలు కూడా 10,000కు పెంచుతామన్నారు చంద్రబాబు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడికి వాలంటీర్లపై అంత ప్రేమ ఎందుకు వచ్చిందా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లపై తాము ఆంక్షలు విధించడం వల్ల వైసీపీ ప్రభుత్వానికి చెక్ చెప్పినట్లవుతుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే అది కాస్త బూమెరాంగ్ అయ్యింది. ప్రజలు పింఛన్ల ఆలస్యానికి చంద్రబాబే కారణమని మండిపడ్డం, సోషల్ మీడియాలోనూ చంద్రబాబు అండ్ కోని ట్రోల్ చేయడంతో ఇది ఎన్నికల్లో తమ అవకాశాలను డ్యామేజ్ చేసేలా ఉందని చంద్రబాబు కంగారు పడుతున్నారు. అందుకే జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. ఆ క్రమంలోనే వాలంటీర్లపై సానుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వాలంటీర్లలానే జన్మభూమి కమిటీలు ఉండేవి. ఆ కమిటీల్లో టీడీపీ సానుభూతి పరులే ఉండేవారు. వారు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందేవి. అయితే జన్మభూమి కమిటీలపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. వాలంటీర్లను మంచి చేసుకోవటం ద్వారా పింఛన్దారులకు తమకి పూర్తిగా దూరం కాకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. అందుకే పింఛన్లు ఆలస్యానికి తాము కారణం కాదని, 130,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నా ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయలేకపోయిందని విమర్శించారు చంద్రబాబు. అయితే పింఛన్దారులు మాత్రం టీడీపీ వైఖరిపై గుర్రుగానే ఉన్నారు. అయితే ఎన్నికల సమయానికి దీని ప్రభావం ఎంత ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. అప్పట్లోగా చంద్రబాబు నాయుడు ఏదో ఒక మ్యాజిక్ చేసినా చేయగలరని రాజకీయ పండితులు అంటున్నారు. అది పక్కన పెడితే వాలంటీర్లను నేరుగా వ్యతిరేకించడానికి చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారనే చెప్పాలి. దానికి కారణం ప్రజల్లో వాలంటీర్లకు ఎంతో కొంత మంచి పేరు ఉండటమే అంటున్నారు. వాలంటీర్లపై ఆంక్షలు విధించిన తర్వాత కూడా టీడీపీ నేతలు దాన్ని తమ విజయంగానే ప్రచారం చేసుకున్నాయి. కాలక్రమంలో అదేదో ప్రమాదంలా ఉందని ఆగాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే 3 పార్టీల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అసమ్మతి చల్లారలేదు. తమ సీట్లు వేరే వారికి వెళ్లిపోయాయన్న ఆక్రోశం టీడీపీ, జనసేనల్లో ఉంది. బీజేపీలో అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒరిజినల్ బీజేపీ నేతలు స్తబ్దుగా ఉన్నారు. వారు బరిలో ఉన్న నేతల కోసం ప్రచారం చేయటం లేదు. ఈ గందరగోళం చాలదన్నట్లు వాలంటీర్ల అంశం కూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. దానికి చంద్రబాబు అమృతాంజన్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.